ఇట్లా ఫ్యూచర్స్ చేంజ్ చేసినాం, ఇబ్బందులు లేకుండా, రిపేర్ ప్రాబ్లం లేకుండా. ఒకవేళ చిన్న చితక ఏమైనా మేము ఇచ్చిన 4 పానాలు ఉంటే సుత్తే శానం గడపారు ఏది అవసరం లేదు. ఈ 4 పానాలు మేము 4 పానాలు ఇస్తాం, 4 పానాలు పెట్టుకొని మిషన్ మొత్తం రిపేర్ చేయొచ్చు. జస్ట్ వీడియో కాల్, అవి 4 నెంబర్లు ఉన్నాయి, ఏ నెంబర్ చేసినా ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే వీడియో కాల్ చూపిస్తే ఎలా ఇప్పాలో చూపిస్తాం. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఈ గేర్ బాక్స్ కూడా ఎలా ఇప్పుకోవాలి, ఎలా ఫిట్ చేసుకోవాలనే వీడియో కూడా వాళ్ళకి పెట్టేదాం. ఇంతకు ముందు ఉన్న మోడల్స్ ను అప్డేట్ చేస్తూ రైతు ఫ్రెండ్లీగా వీటిని తయారు చేస్తూ ఇన్ని రకాల చాప్ కట్టర్స్ ఒక దగ్గర తయారు చేయడము. నేను తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ ఉందని నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు వీడియో చివరి వరకు చూస్తే ఈ వీడియోలో ఒక రైతుకు ఏ చాప్ కట్టర్ కావాలనో పర్ఫెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం, ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే 10 ఆవులు ఉన్న రైతు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, 20 ఆవులు ఉన్న రైతు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, 100 ఆవులు ఉన్న రైతు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, నెంబర్ 1 2, 3 ఆవులు ఉన్న రైతు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, క్లారిటీ వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, పూర్తి వివరాలు మనము వెంకటేశ్వర్లు గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా పక్కన ఉన్నది వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారి గురించి మీకు తెలుసు, ఇంతకుముందు మనము చాప్ కట్టర్లకు సంబంధించిన వీడియో చేసినాం. శ్రీ విక్రమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ తరపు నుంచి ఇక్కడ చాప్ కట్టర్లను అప్డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు రైతులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి రైతులకు కంఫర్టబుల్గా వాళ్ళే రిపేర్ చేసుకునే విధంగా ఇప్పుడు సెట్ చేయడం జరిగింది. 7 మోడల్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఒక్కొక్క మోడల్ పేరేమిటి, ఎంత హెచ్పి మోటార్ వస్తుంది, దీని రిపేరింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ చాప్ కట్టరు ఏ రైతులకు ఉపయోగపడుతుంది, తీసుకున్న తర్వాత రైతులకు ఏమన్నా మెయింటెనెన్స్ ఉంటుందా, వారంటీ గ్యారంటీ ఏమన్నా ఉంటుందా అనే వివరాలు మొత్తం మనము వెంకటేశ్వర్లు గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. మనము చాప్ కట్టర్ల వీడియో చేసి చాలా రోజులైంది. ఇప్పుడు లేటెస్ట్ గా అన్ని చాప్ కట్టర్లు అప్డేట్ చేసినామని చెప్పారు. వాటి గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూసే రైతులు ఉంటారు కాబట్టి మీ గురించి ఒకసారి పరిచయం చేసుకోండి. నమస్తే అండి రైతు సోదరులకు. నా పేరు నారోజు వెంకటేశ్వర్లు. మా గ్రామం వచ్చేసి అప్పారెడ్డిపల్లి విలేజ్, మాడుల మండలం, రంగారెడ్డి డిస్టిక్. అయితే ఇంతకుముందుకు మనం చాప్ కట్టర్లు అప్పారెడ్డిపల్లినే తయారు చేసేది. ఇప్పుడు రైతులకు అనుకూలంగా మార్కెట్లకు అందుబాటు తేవాలని మేము విక్రమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ పేరు మీదుగా ఆమన్గల్కు షిఫ్ట్ చేసి మనం ఆమన్గల్నే తయారు చేస్తున్నాము. ఇంతకుముందున్న చాప్ కట్టర్ల మీద చాలా కొత్త వేరియేషన్ తోటి ఈజీగా తొందరగా పని అయ్యేటట్టుగా మెకానిజం సొంత రైతే ఇలాంటి రిపేర్ ఉన్న వీడియో కాల్లో కానీ చూసి చేసుకున్నంత ఈజీగా ఫిట్టబుల్గా ఎలాంటి వెల్డింగులు ఎలాంటి తాకలు లేకుండా ఏది లేకుండా ఇప్పి తీసుకునే విధంగానే ప్రతి ఐటెం తయారు చేసినామండి. అవుట్పుట్ కానీ మెయింటెనెన్స్ చాలా తక్కువ, 100% మెయింటెనెన్స్ ఉంటే అందులోకి వెళ్ళి మేము ఇప్పుడు 10% మెయింటెనెన్స్కే తెచ్చి ఈజీగా తయారు చేసినాం. అప్పుడున్న దాని మీద చాలా హెవీగా, చాలా ఫిట్నెస్గా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ తీసిన ఐటమ్ అక్కడ తీసే పెట్టే విధంగా కూడా చాలా నీట్గా, కానీ మన మోటార్లు కూడా చాలా హెవీగా, ఇంతకుముందు ఉన్న దానికంటే హెవీగా మన విక్రమ్ బ్రాండ్ పేరు మీద మోటార్లు కూడా తయారు చేసినాం. మిషన్ కూడా మనమే సొంతంగా మన ఫ్యాక్టరీలోనే మనమే మెటీరియల్ తెచ్చి, రా మెటీరియల్ తెచ్చి మరీ దగ్గర ఉండి ఒక 20 మంది వరకు లేబర్ను పెట్టుకొని మేమే ఇక్కడే తయారు చేస్తున్నాం. ఒకవేళ రైతులు ఇక్కడ చాలామంది కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి కూర్చొని కూడా మిషన్ తయారు చేసుకొని వెళ్తారండి. మీరు చెప్పే విధానం ప్రకారం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అవునండి ఈ చాప్ కట్టర్లను తయారు చేస్తుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీ విక్రమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ మాత్రమే అంటారా? అవునండి. అప్పారెడ్డిపల్లి ఉన్నప్పుడు కూడా, అప్పారెడ్డిపల్లి వెంకటేశ్వర్లు మాదే సొంత విలేజ్, సొంత గ్రామం. అక్కడ ఉన్నప్పుడు కూడా నేనే తయారు చేసిన. అక్కడ రైతులకు ఇబ్బంది ఉంది, కొంచెం మాకు కూడా లేబర్ ప్రాబ్లం ఉన్నందువలన ఇక్కడ ఆమన్గల్లో శ్రీ విక్రమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ పేరు మీదనే మేము ఇక్కడ స్వయంగా తయారు చేసి ఇస్తున్నామండి. మీరు ఇంతకుముందు మనం చూసినప్పుడు 7 రకాలు అన్నారు. అప్డేట్ వర్షన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మోటార్ చేంజ్ చేయడము, లేదా మనకు ఇక్కడ బ్లేడ్స్ చేంజ్ చేయడము, అవి చేంజ్ చేసి మామూలుగా అప్డేట్ అంటారు కదా, అట్లా కాకుండా మీరు పూర్తిగా సమూలంగా మొత్తం క్లియర్ చేసి చెప్తాండి. అలాగా మిషన్ చూడడానికి అదే ఆకారం కనపడుతుంది. ఇంత ముందుకు ఒక ఫ్రేమ్ ఉంది, ఇక ఇక్కడ మొత్తం వెల్డింగ్ చేసి ఉంటది, ట్రే ఉంది, జస్ట్ ఇట్లా కార్నర్ గా ఒకలాగా ఉంటది. ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉంది, ఇది మధ్యలో చిన్న 2 కాళ్ళు వచ్చి స్టాండ్ ఇక్కడ బారుగా వచ్చి చిన్న పందిరి టైప్ లాగా ఉండి స్టాండ్ వచ్చేది. ఇప్పుడు ఏంది మొత్తం స్టాండ్ ఎంత తెలుపు ఉందో అంత తెలుపు కాళ్ళు ఇచ్చి, కింద కూడా ట్రే కూడా చాలా హెవీ ట్రే. ఇంత ముందుకు పల్చది డోర్ రేక్ లాంటిది బ్లూ కలర్ షీట్ వేసి ఫిట్ చేసేది. అవి రైతులకు అంత కంఫర్టబుల్ లేవు, లైఫ్ రాకపోవడం, రస్ట్ వచ్చిపోవడం వల్ల ఇప్పుడు 1.5 mm 1.2 mm తో థిక్నెస్ తోటి ట్రేలు చాలా హెవీగా పెడుతున్నాం. ఇవి కూడా 1.2 mm తో ట్రే కూడా మనకు గడ్డి ఇబ్బంది లేకుండా ఉడుకు దుడికే సాదా వెళ్ళడానికి కూడా ఇక్కడ హెల్ప్గా పెట్టి, ఎక్కువ బెండింగ్లు పెట్టి మనకు మామూలుగా ఏంటంటే చాట మాదిరిగా
తయారు చేసి ఈజీగా లోపడుకోవడానికి చేసినాం. ఇంత ముందుకు స్ప్రింగులు వచ్చేసి పైన చిన్న స్ప్రింగులు పెట్టి కొంచెమే వేరియేషన్ తోటి లేసుకుంటా నడుచుకుంటూ ఇబ్బందిగా ఉండేది. ఒక్కొక్కసారి ఆ స్ప్రింగులు వదిలిపోయి బ్లేలలో పడడం, మౌత్ పీసులు కొట్టేయడం, బ్లేలు కొట్టే ఆ స్ప్రింగులు ఏం చేసినాం అంటే ఇప్పుడు కిందంగా పెట్టేసినాం. మేము ఇచ్చిన ఐటమ్ ఎక్కడ వెల్డింగ్ చేయడం కానీ కట్ చేయడం కానీ ఏదాంటి ఊడబీకే ఉండదు. అన్మాత్రం బోల్ట్ ఇప్పినామా మళ్ళీ ఫిట్ చేసినామా అన్నట్టు ఉంటాయి. ఇంత ముందుకున్న గేర్లు కానీ వర్మ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వర్మ్ ఉండేది, వర్మ్ చాలా ఇంత ముందుకు ఇలా ఊపితే లూజుగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ చాబీ కానీ కీవేలు ఇచ్చి లోపలనే ఫిట్టబుల్ అయితే చాబీ సిస్టమ్ ఇచ్చినాం వర్ములు. ఓకే, ఇక్కడ కూడా ఇవి బేరింగ్లు కూడా ఇంతకుముందు కొన్ని మోడల్స్లో ఏంటంటే రాజస్థాన్ మోడల్ అని రాజస్థాన్ కలిసి తెచ్చి అమ్మడం అలాంటి వాళ్ళకి ఇక్కడ బేరింగ్లు ఉంటాయి. అవి యూజ్డ్ బేరింగ్లు పెట్టి దాంట్లో ఫిట్ చేస్తారు. మాకు బేరింగ్లు కాకుండా సిఐలు ఐరన్ బుష్ వేసి లోపల మళ్ళీ వేరే సిఐ బుష్ వేసి ఆయిలింగ్ జస్ట్ ఆయిలింగ్ తోటి మెయింటెనెన్స్ అయితే చేసినామండి. ఇప్పుడు మేము మిషన్ కూడా మేమే తయారు చేస్తున్నాం కనుక ఇక్కడ పెడిస్టాల్ చాలా హెవీగా ఉంటాయి. చూస్తారు ఇంతకుముందు చూసిన దానికి ఇప్పటికి రెండు కలిస్తే ఒకదాని అంత ఉండేది. ఒక్కొక్కటి ఇంత హెవీగా పెట్టి మంచి క్వాలిటీ బేరింగ్ HCH బేరింగ్లు వాడి ఇది ప్రతి హోల్ ఆయిల్ వేసుకున్నట్టుగా కూడా సింపుల్గా కస్టమర్ గ్రీజ్ కానీ ఆయిల్ కానీ వేసుకుంటే ఇంతకుముందు హోల్ ఉండకపోయేది ఏది ఉండదు కూడా. అంటే ఈ హోల్ మనం బేరింగ్ లైఫ్ ఎక్కువ వస్తుంది. ట్రేలు కూడా ఇప్పుడు ఇంత ముందుకు వెల్డింగ్ కొట్టేది లోపల ట్రేలు. ఆ ట్రే వెల్డింగ్ కొడితే ఏమవుతుంది కొంచెం ఇప్పుడు ఇప్పాలన్నప్పుడు మళ్ళీ వెల్డర్ కావాలి, ట్రే తీయాలి, గేర్ ఇప్పాలి. ఇప్పుడు ఏమైనా ఇప్పాలనుకుంటే 2 బోల్ట్ ఇప్పితే ఇది ట్రే ఓపెన్ అయిపోతుంది. ఇదైనా ఈ హెడ్ కూడా వేరే ఇంత ముందుకున్న మోడల్స్ లో కూడా హెడ్ కూడా ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేకుండా వెల్డింగ్ ఉండే. ఇప్పుడు ఇప్పి పెట్టుకుంటే అటు ఇక్కడ 4 బోల్ట్ ఉంటాయి, ఇక్కడ ఇప్పవచ్చు, స్టాండ్ ఇప్పుకోవచ్చు, ఇక్కడ ట్రే ఇప్పుకోవచ్చు, దేని దానికి ఇప్పుకునే విధంగా ఈజీగా చేసినామండి. ట్రే కూడా ఇంత ముందుకు 2 హోల్ ఉండి కింద చిట్టే పెట్టి ఉట్టిగా పెట్టేది. ఇలా పెడితే వెయిట్ కు బెండ్ కావడం, ఇక్కడ బోల్ట్ కట్ కావడం. ఇప్పుడు 4 బోల్ట్లు వేస్తున్నాం దీనికి. 4 బోల్ట్ వేయడం వల్ల ఎలాంటి సస్పెన్షన్ కానీ వైబ్రేషన్ కానీ తీసి కిందికి పైకి ఎంత వెయిట్ వేసినా ఇప్పుడు దీని మీద ఒక 60 కిలోల మనిషి నిలబడ్డా కూడా ఎలా ఉందో అలా నిలబడతాయి, స్ట్రాంగ్ ఉంటుంది. మేము అంతకు ముందుకు చేసిన దాంట్లో అలా లేదు. సరే అది మేము చేసినదే కానీ ఆ క్వాలిటీని మొత్తం రైతులను ఇబ్బందులను మేము చూసి నాకు ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక దానికి ఏం మార్చాలి, ఏం చేయాలో అన్నీ చేసేసినాం. అందుకే ఇలాంటి దానికి మేము ఇప్పుడు ఇంకొక విషయం, ఇంతకుముందు కప్పారెడ్డి పెళ్ళ చేసినప్పుడు మిషన్ ఇచ్చినామా పోయిందా అన్నట్టు ఉండే. ఇప్పుడు నేను దగ్గరుండి మనమే చేస్తున్నాం, మనమే మెటీరియల్ తయారు చేస్తున్నాం కనుక మిషన్కి ప్రతి ఐటమ్ మీద 6 నెలలు వారంటీ తోటి ఇస్తున్నాం. మిషన్ కు మోటార్ కాకుండా మోటారు 1 సంవత్సరం పక్క పీస్ టు పీస్ గ్యారంటీ. మోటార్ 1 సంవత్సరం గ్యారంటీ. మిషన్ 6 నెలలకు ఏ పార్ట్ అయినా మీరే ఫ్రీగా చేస్తాం. మా దగ్గర కస్టమర్ ఎక్కడున్నా సరే తీసుకున్నా సరే అక్కడ మాత్రం వెళ్ళము, ఇక్కడ తెస్తే చేసిస్తాం. ఒకవేళ దూరం ఉన్నారు అనుకో వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే వాళ్ళ ఐటమ్ వీడియో కాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఆర్టీసీ కార్గో కానీ VRL క్రాంతి ఏ ట్రాన్స్పోర్ట్లో ఐటమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రాన్స్పోర్ట్ డబ్బులు చెల్లిస్తే నేను పంపిస్తాను. సర్వీస్ కూడా దీనికి చాలా సింపుల్ సర్వీస్. నా మెకానిక్లతోటి పని లేనంత ఈజీగా చేసిన రైతులు. ఎందుకంటే ఉన్న పళ్ళంగా మిషన్ ఖరాబ్ అయితే ఆవులు పాలు తగ్గడం, మేతకు సరిగా తినకపోవడం, గడ్డి వేస్ట్ అవుతుంది. ఒకవేళ ఫోన్ కాల్ కొడితే మా టీంలో మా 3-4 నెంబర్లు ఉంటాయి. ఎవరు చేసినా 5 నిమిషాలలో మీకు రెస్పాండ్ అవుతారు. ఫోన్ కాల్ ద్వారా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. రైతులకు బెనిఫిట్స్ ఇస్తున్నాం. బెనిఫిట్స్ ఓకే, చాలా మంచి విషయం మీరు అప్డేట్ చేసింది అన్నారు. ప్రతి విషయంలో అప్డేట్ జరిగిందని ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్లేడ్స్ విషయంలో కూడా అప్డేట్ జరిగిందా? పాత బ్లేడ్స్ అప్డేట్ చేయలేదు. దానికి బ్లేడ్లకు ఇంత ముందుకు ఉండి కొన్ని ఎక్కువ గడ్డ చుట్టుకోవడం, దాని యాంగిల్స్ డిఫరెంట్ ఉండడం, దాని మీద స్టడీ చేసి ఏ బ్లేడ్ ఎంత క్రాస్ పెట్టాలి, ఏ బ్లేడ్ ఎంత కరువు పెట్టాలి, ఎలా షార్ప్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఈ డిజైన్ మౌత్ పీస్ హైట్లు డిఫరెంట్లు కానీ గడ్డి ఇరుక్కపోయే విధానం. ఇక్కడ మీద కవర్ ఉండేది క్లోజ్ అయ్యి ఉండి అందులో గడ్డి ఎప్పుడన్నా సంథింగ్ ఇరుక్కపోయినా ఓపెన్ చేసి తీసుకునే విధంగా ఉండపోయేది. అది ఇక చాలా ఇబ్బంది పడేది. రైతులు కూడా ఇబ్బంది పడి మాకు ఫోన్లు చేసారు, మేము కూడా సాల్వ్ చేసినాం. ఆ మోడల్ని అంతవరకు చేసినాం కానీ అలాంటి ఇబ్బంది కూడా లేకుండా చేసినాం కనుక మేము 6 నెలలు వారంటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి రైతులకు ఇది ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, 6 నెలలు వారంటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మంచి విషయం. మరి వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ మీ దగ్గరనే అంటున్నారు కాబట్టి వీటికి సంబంధించిన స్పేర్స్ కూడా రైతులకు ఇమ్మీడియట్లీ ఇప్పుడు మనం ఒక 50 మిషన్ రెడీ ఉంటే ఇంకా 50 మిషన్ల స్పేర్స్ మా దగ్గర స్టాక్ ఉంటుంది. రా మెటీరియల్ 50 మిషన్లకు వర్క్ నడుస్తుంది. మేము మినిమం 50 నుంచి 150 మిషన్లు తయారు చేసేంత కెపాసిటీకి మా కంపెనీ డెవలప్ చేసుకున్నాం. ఉదాహరణకి ఈ రోజు ఫోన్ చేస్తే మాకు 4 గంటల లోపు ఫోన్ చేస్తే మేము 6 గంటల లోపు మేము వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ వేసేస్తాం. ఏ ఐటమ్ పోయినా చేసిస్తారా మళ్ళీ? అంటే ఏ ఐటమ్ అంటే ప్రతి మిషన్కు ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఒక మనిషికి కానీ మిషన్ కానీ ఒక వీక్ పాయింట్ ఉంటుంది. అది ఎక్కడంటే మనం కింద పడ్డాం అనుకో తట్టు దాకి పడతాం
పడితే దెబ్బ తాకుతుంది. అయితే ఇంట్లో కూడా ఒకటి ఉంటుంది, మర్చిపోయి గడ్డిలో కట్టె ముక్కలు కానీ ఇనుప ముక్కలు కానీ రాళ్ళు పోతే మౌత్ పీస్ బ్రేక్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అన్నారు దాన్ని. అదేంటంటే ఒకవేళ అనుకోకుండా గడ్డి కట్ చేసుకొచ్చి కొడు వాళ్ళు పెడతారు, ఏదైనా బోల్ట్ ఇప్పినప్పుడు పానాలు పెట్టి ఇస్తారు, మౌత్ పీస్ బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ అయ్యే టైంలో మౌత్ పీస్ కింద మధ్యలో బ్లేడ్ మధ్యలో పాన కానీ ఐటమ్ ఏది వచ్చినా ఇక్కడ బ్లేడ్ డ్యామేజ్ అవుతుంది. మౌత్ పీస్ బ్లేడ్ మాత్రం గ్యారంటీ వారంటీ ఏది ఇయ్యం. ఒక ఆవు నుంచి 50-100 ఆవుల వరకు రైతులు ఏ చాప్ కట్టర్లు ఉపయోగపడతాయి ఆ రైతులకు అనేది ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మీకు చెప్పే దాంట్లో మౌత్ పీస్ బ్లేడ్ గురించి, ఈ చిన్న మిషన్ కనుక దీనికి ఇంకొక పార్ట్ ఉంటుంది, ఇది వీలు క్యాస్ట్ ఐరన్ వీల్ ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు గ్యారెంటీ లేదు, అప్పుడు గ్యారెంటీ లేదు, 1 డే కూడా దీనికి గ్యారెంటీ ఉండదు. వీలుకు ఇది ఏంటంటే క్యాస్ట్ ఐరన్, ఇది ఒక్క మిషన్ కే, వేరే దానికి ఎక్కడ ఉండదు. ఇది చిన్న మిషన్ తక్కువ కాస్ట్ లో తయారు చేసి ఇది క్యాస్ట్ ఐరన్ పెట్టాలి, క్యాస్ట్ లో తక్కువ అయితే కనుక ఇది పెడతాము. ఇది ఎప్పుడు బ్రేక్ అయిందంటే పశువులని వాళ్ళు ఏం చేస్తారు, గుంజ కట్టే బదులు మిషనే కదండి, మిషన్ కూడా కట్టిన వాళ్ళు ఉంటారు, అది లాగానే ఇల్లటకున పడిపోతుంది, అది వీలు ఇరిగిపోతుంది. ఒక్కొక్కసారి కొట్లాడినప్పుడు కదిలినప్పుడు కింద పడిపోయింది అనుకో వీలు ఇరిగిపోతుంది. ఆటోలలో తీసుకుపోతే అప్పుడు ఆటో డ్రైవర్లు కూడా కొందరు రఫ్గా ఏం లేదు తీసుకుపోతాం అని అంటే కడిగా కట్టక ఇరగొట్టుకుని అది అట్లే మీ దగ్గరనే పోయిందని అంటుంటారు. అలాంటి వాళ్ళు మా దగ్గర పోతే మేము మారుస్తాం, మా దగ్గర పోనే పోదు, వాళ్ళు ఉండి తీసుకుపోతారు కనుక పోదు. వాళ్ళు ఒకవేళ పోగొట్టుకున్న ఈ చిన్న మిషన్ పేరు మీకు ఇంకా చెప్పలేదు, VC10 మోడల్. ఈ చిన్న మిషన్ స్టార్టింగ్ మోడల్ VC10 మోడల్ ఏంటంటే వి అంటే విక్రమ్, సి అంటే చాఫ్ కటర్, 10 అంటే మొదటి మోడల్. ఇది VC10 మోడల్. దీనికి ఈ వీలు బీడు ఇవన్నీ వారంటీలో రావు. ఇంకెక్కడ పోయినా గేర్లు పోయినా, రూలర్లు పోయినా, బేరింగ్లు పోయినా, బుష్లు పోయినా, మోటార్కి అయితే 100%. ఇంకా మోటార్కి 1 ఇయర్ పీస్ టు పీస్. మోటార్ ఏమన్నా అయిందనుకో దానికి కొంచెం ఛార్జెస్ ఉంటాయి, అది పెట్టేస్తాం మేము, బిల్లులో రాసిస్తాం వాళ్ళకు, ఆ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఇస్తే మేము ఇస్తాం, కొత్తది వేసేస్తాం. పశువుల గురించి అడిగారు కదా, ఇది నేను మాక్సిమం 1 to 10 వరకు సపోర్ట్ చేస్తుంది. అది మీరు తయారు చేసిందా, ఇది మీరు తయారు చేసింది కదా, ఏమిటి రెండింటి మధ్య తేడా? ఎవరికి చేతులు కాలితే తప్ప తెలియదు. అంటే చేతులు కాలడం అయినా రైతులతోటి మాట రావడం అయినా రెండు సమానమే. నాకు కొందరికి నేను అప్పారెడ్డిపల్లిలో ఇచ్చినాను కనుక రైతులకు సరే బాగుంటుందనే ఇచ్చినాము, దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి, సాల్వ్ చేసినా కొన్ని అయినాయి, కొన్ని కాకపోవచ్చు, కొందరు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు దానిని నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు పెరిగింది కనుక 4 ఏళ్ళ కింద ఇవ్వచ్చు, 2 ఏళ్ళ కింద పోయినసారి కూడా ఇవ్వచ్చు. ఈ సంవత్సరం వల్ల నేనేం చేసిందంటే దాంట్లో ఏదో బాగా స్టడీ చేసి మనం ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అన్ని నేను స్టడీ చేసి దానికి ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసిన. అది ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఇప్పుడు దీంట్లో ఏం మార్చినో చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఇంత ముందుకు ఏమైందంటే మనకి ఈ ప్లేటు కూడా సరిగా ఉండక సైజు చిన్నగా ఉండి 15 ఇంచుల ప్లేట్ పెట్టేది, 14 ఇంచులు 13 ఇంచుల ప్లేట్ పెట్టేది. ఇప్పుడు మనం 18 ఇంచుల ప్లేట్ పెడుతున్నాం. ఈ యాంగ్లర్లు కూడా ఫ్యాన్లు కూడా చాలా చిన్నగా ఉండేది, ఈ బ్లేడ్లు కూడా చాలా చిన్నగా ఉండేది. యాంగ్లర్స్ ఈ డిగ్రీస్ ఇది వరకు మామూలు మెటీరియల్ తెచ్చిపెట్టేది, ఇప్పుడు CNC కట్ లేజర్ కట్ మీద కట్ చేయించి మనం బెండ్ చేసి పెడుతున్నాం. షాఫ్ట్ కూడా బారుగా పెట్టేది, సన్నం పెట్టి బారుగా పెట్టడం వల్ల ఈ అలైన్మెంట్లు సరిగా లేక ఈ షాఫ్ట్లు కొట్టేయడం, షాఫ్ట్ బెండ్ అయిపోవడం అట్లా ఉండే. ఈ వర్ములు కూడా ఇక్కడ పొడుగుండి ఇందులో ఫిట్టింగ్ ఉండేది. ఇప్పుడు వర్ములు మార్చుకోవాలన్నా గేర్ మార్చుకోవాలన్నా మిషన్ ఎక్కడ బేరింగ్లు ఇప్పుడు అవసరం లేదు, ఇది ఒక బోల్ట్ తీసి బోల్ట్ వెనక్కి లాగితే ఇది వచ్చేసి ఇది వస్తుంది అంత సింపుల్ గా చేసేసిన. ఇక ఈ బార్డర్ కూడా డబ్బాలు కూడా చాలా మంది బ్లేడ్ బ్రేక్ అయ్యి ఇది వైబ్రేషన్ లో బ్లేడ్ అయ్యి డబ్బాలు కూడా పగిలి బ్లేడ్లు బయటకు వచ్చినా ఉన్నాయి. దానికి మేమేం చేసినాం అంటే చుట్టూ ఇక బార్డర్ ఉంది కదా చుట్టూ బీడింగ్ వేసేసినాం. ఈ బీడింగ్ అయ్యే వల్ల ఇంకోటి గేజ్ కూడా ఇంత ముందుకు 18 గేజ్ పెట్టేది, ఇప్పుడు 16 పెట్టినాం. 18 అంటే తగ్గుతుంది, 20 అంటే తగ్గుతుంది, 16, 12, 14 అంటే పెరుగుతుంది. ముందుకు 18 గేజ్ తోటి షీట్ చేసేది, ఇప్పుడు 16 పెడుతున్నాం. 16 పెట్టి ఇక్కడ అవుటర్ కూడా 2 mm అనేది ఇది 14 గేజ్ వస్తుంది. దీన్ని పెట్టి ఈ 1 ఇంచ్ యాంగ్లేర్ తోటి 3 mm తోటి బార్డర్ బీడింగ్ చేయడం జరిగింది. ఈ బీడింగ్ ఎక్కడ కూడా మీకు ఇలాంటి వైబ్రేషన్ కానీ ఏది ఉండదు. మీరు చూస్తే కూడా మిషన్ డబ్బా కదిలిస్తే మిషన్ కదులుతుంది కానీ డబ్బా మీకు ఎక్కడ వైబ్రేషన్ రావట్లేదు. ఇది ఇంకొకటి అంత ఫిట్టబుల్. ఇంత ముందుకు ఆ కింది భాగాన్ని అంత వెల్డింగ్ చేసి పెడితే పోయింది అయ్యా నాకు ఒక బ్లోయర్ అంటే మిషన్ తీసుకురండి అప్పుడు చేస్తామని చెప్పేది. ఇప్పుడు మా మిషన్ మా కంపెనీ కాడికి ఎవరు తెచ్చే అవసరం లేదు, ఏ ఐటమ్ పంపినా 4 బోల్ట్లు ఇప్పి ఫిట్ చేసుకునే విధంగానే ఉంది. అయితే రైతు ఫ్రెండ్లీగా చేసిన ఫ్రెండ్లీగా నేను ఫ్రెండ్ లాగా తయారై వాళ్ళ ఇబ్బందులు నేను వాళ్ళకి లీనమయ్యి వాళ్ళ షెడ్ల కాడికి పోయాను కదా. అప్పుడు మా మెషిన్ ఇట్లా ప్రాబ్లం సార్ అట్లా మీరు ఇచ్చింది అంటే సరే మేము ఇచ్చిందే కానీ అప్పుడు ఇప్పుడైతే ఉన్న దాంట్లో ఇదే మంచిగా ఉంది, మనం మంచిది చేసినప్పుడు మీకు కూడా చెప్తాను తీయని. ఇప్పుడు ఈ మిషన్లు చాలా మందికి చెప్పి ఇవ్వాల్సింది మేము, అందరూ ఫోన్లు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాలి, మనం చేస్తున్నారు కదా చేస్తున్నారు. మీరు వీడియో వస్తుంది కనుక ఇవాళ మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, లేకపోతే స్టాక్ కూడా మిగలదు, అందరు బుకింగ్లో మీనే ఉన్నాయి. మీరు వస్తారు కనుక ఇక్కడ ఆపి మీకు చూపిస్తున్నాం. మరి ఇది ఎన్ని ఆవుల వరకు వస్తుంది? ఇది వచ్చేసి మనం ఇది 1 నుంచి
15 వరకు పెట్టవచ్చు. 1 నుంచి 15 వరకు. దీనికి కూడా అవుట్పుట్ మనకి ఇంచుమించు 600 కిలోల వరకు వస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది గొర్రెలు ఉన్నా కూడా గొర్రెలు ఏం చేస్తారు 50 గొర్రెలు 30 గొర్రెలు 20 గొర్రెలు పెట్టున్న వాళ్ళు కూడా గొర్రెలకు కూడా చాలా చిన్న ముక్క వస్తుంది. మనం వీడియోలో కూడా ఇప్పుడు మనం రైతు దగ్గర చేసుకున్న వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది. మేము కూడా చూపిస్తాం. అది మీరు దాన్ని చూసి దీన్ని తీసుకోవచ్చు. మోటార్ కూడా మీకు ఇది కూడా సేమ్ 1 సంవత్సరం మోటారు గ్యారంటీ. మిషన్కి 6 months వారంటీలో ఒక మౌత్ పీస్ బ్లేడ్లు తప్ప ఏ పార్ట్ పోయినా మాకు కాల్ చేసి మనకు వీడియో కాల్ ద్వారా కంపల్సరీ చూపించాలి ఐటమ్. ఎందుకంటే ఒకవేళ తీసుకుపోయిన తర్వాత దాన్ని ఇప్పదీసి పడిపోయింది ఊసిపోయింది అనుకుంటే ఆ పాత ఐటమ్ చూపిస్తేనే నేను కొత్త ఐటమ్ పంపిస్తాను. అది కూడా వాళ్ళ దగ్గరికి పోయి చేసేది ఉండదు. ఎక్కడైనా సరే మా లోకల్ 5 కిలోమీటర్ల వాళ్ళు తీసుకుపోయినా సరే వాళ్ళు ఒకవేళ మా దగ్గర అయ్యా మాకు రాదు మేము కొంచెమే దగ్గర ఉందంటే తీసుకొస్తే ఇమీడియట్లీ తాగానే దాన్ని ఎంత తొందరగా అయ్యేది ఉంటే అంత తొందరగా వేసి పంపించేస్తాం. ఒక VC10లోనేమో పెద్ద వీల్ ఒకటి యాడ్ అవుతుంది. అది CI కాస్టింగ్ ఉంది కనుక దీంట్లో 2 పార్ట్లు బ్లేడ్లు మౌత్ పీస్. నెక్స్ట్ మోడల్ ఏంటి? దీని తర్వాత నెక్స్ట్ మోడల్ ఏంటి? ఇప్పుడు ఇది VC20 చెప్పాను కదా. దీని తర్వాత VC30. VC30 ఏంది? అది 1 నుంచి 25 ఆవుల వరకు 25 ఆవుల వరకు సరిపోతుంది. ఒకసారి దాని గురించి దాని పక్కన చూపించేస్తాం. VC30 మళ్ళీ చెప్తున్నా. V అంటే విక్రమ్, C అంటే చాఫ్ కటర్, 30 అంటే 30 మోడల్. ఇది 30 మిషన్ కాదు, VC30 మోడల్ పేరు 30. అయితే దీంట్లో కూడా అప్పారెడ్డిపల్లికి అమ్మన్గల్ కాడ చేసేదానికి వేరియేషన్లు ఉన్నాయి. అది కూడా చెప్తా. అప్పారెడ్డిపల్లి ఉన్నప్పుడు రింగ్ మోడల్ చాప్ కటర్ అనేది. రింగ్ మోడల్ ఎందుకంటే లోపల రింగు పెట్టినాం. ఇప్పుడు దీంట్లో రింగు కాదు, లోపల 20 ఇంచుల ప్లేటు 10 mm థిక్నెస్ తోటి 20 ఇంచుల కైవర్ రౌండ్ తోటి ప్లేట్ పెట్టినాం. అదొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో అక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ ట్రే కూడా పెద్ద ట్రే. ఇది మనకు డిగ్రీ బెండింగ్ తోటి ఈ చాలా విశాలంగా గడ్డి పోతందుకు ట్రే ఒకటి. ఫీడ్ బాక్స్ లో ఇక్కడ పోయే ప్రతి ప్లేటు 3 mm ప్లేటు. స్ప్రింగ్ పట్టీలు ఉన్నాయి. ఇవి ఈ స్లాటింగ్ పట్టీలు మొత్తం డిఫరెంట్ ఇంత ముందుకున్న దాంట్లోకి వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ ఉంది స్ప్రింగ్స్ ఉంటాయి. ఇంత ముందుకు పైన 2 స్ప్రింగులు పెట్టాయి, 4 ఇంచుల స్ప్రింగులు. ఇప్పుడు కింద ఎంత పెట్టినాం? ఇంచుమించు 8 ఇంచుల స్ప్రింగ్ ఉంటుంది, చాలా పెద్దది. 4 ఇంచుల మీద 4 రెట్లు ఎక్కువ, 8 ఇంచులు అంటే. ఇక్కడ కూడా కాస్టింగ్ బుషులు పెట్టేది, బీడు హబ్బులు పెట్టి బేరింగ్స్ పెట్టేది. అవి ఏమైతున్నాయి కొన్ని రోజులు ఆయన బేరింగ్లు పోవడం అది పోవడం. ఇప్పుడు ఏంది క్యాస్ట్ ఐరన్ బుషులు ఫుల్ బయటంగా స్టీల్. దీనికి స్లీవ్ లేసి ఆయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు గడ్డి పెట్టినప్పుడు ఇప్పుడు అవేమో 1 ఇంచు 1.5 ఇంచు లేసేది ఇంతకుముందు. అలా పెట్టడం వల్ల గడ్డి స్ట్రక్ కావడం, మిషన్ మీద లోడ్ అవ్వడం. ఇప్పుడు ఇది 3 ఇంచులు పైకి లేసారు, 2.5 నుంచి 3 ఇంచులు లేసేంత స్ప్రింగ్ యాక్షన్ పెట్టినాం. అదొకటి. ఇప్పుడు దీంట్లో చూడండి, రింగు అంటే రింగు అందరు తెలిసిందే. ఒక పట్టీని బెండ్ చేసి సింపుల్ గా పెట్టి 4 సైకిల్ పైలు లేక 4 పైలు కొట్టి రింగు పెట్టేది. ఇది ఇప్పుడు 20 ఇంచుల ప్లేట్ పెట్టి ఇక్కడ కూడా మనకు ఇది మెయిన్ షాఫ్ట్ కూడా ఉంటుంది అన్నిట్లకు. ఈ మెయిన్ షాఫ్ట్ ఫిట్టబుల్ పోయినా కూడా తీసి పెట్టుకునేటట్టు వెల్డింగ్ తోటి గ్రైండింగ్ తోటి ఎక్కడ మా మిషన్కి ఏ పని లేకుండా చేసేసిన. ఫీడ్ బాక్స్ ఉంది, ఇది కూడా ఇప్పి పెట్టుకునేటట్టు. ఈ ఫ్యాన్లు కూడా చాలా హెవీగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. 4 mm థిక్నెస్. ఇవి బ్లేడ్లు కూడా 6 mm. దీనికి వచ్చే బ్లేడ్ యాంగ్లర్లు 5 mm. మనకి ఇక్కడ చూడు, ప్రతి దానికి స్ప్రింగ్ నట్టు స్ప్రింగ్ మనం వాచర్ వేసి ఫిట్ చేస్తున్నాం. రన్నింగ్ లో ఎలాగైనా రన్నింగ్ అవుతుంది కనుక స్ప్రింగ్ వాచర్లు వేసి వైబ్రేషన్ రానే రాదు. మేము చేసింది వచ్చినా కూడా పోకుండా స్ప్రింగ్ వాచర్ వేసి దీన్ని DF నట్ అంటారు. మీరు చాలా మిషన్లకు చూసి ఉండొచ్చు, ఇంత పొడుగు నట్లు ఇంత పెద్ద ఎక్కడ కనబడవు. బోల్ట్ పొడుగు అంటారు కానీ నట్టు పొడుగుని మీకు ఎవరు చూపించారు. మన నట్టు కూడా చూడండి, ఇంచుమించు 10 to 12 mm ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇగో ఇది ఆటన మందం బోల్ట్ అంటాం. దీంట్లో 2 నట్ల మందం ఉంటుంది మనం వేసే నట్టు. బోల్ట్ ఏమో ఇంచులలో ఉంటుంది. నట్టుని ఎవరు నట్టు అనగా నట్టు ఇస్తారు. మనకు నట్టు 12 mm ఉంటుంది, మనం వేసే మంచి ఇంచుమించు 20 mm ఉంది. ఈ 20 mm నట్లు వేసి ఫుల్లీ క్వాలిటీ. ఇంకొకటి రింగ్ మోడల్ చాఫ్ కట్టర్లో ఏముంది, రింగ్ మోడలే కదా ఇది, మీరు ఒక ప్లేటేనా అంటారు. ఈ గేర్ బాక్స్ చాలా పెద్దది రింగ్ మోడల్ మీద. ఇగో ఇక్కడ ఉన్నాయి, దీంట్లో పని మొత్తం ఇక్కడ డబ్బులు మొత్తం ఇక్కడనే పోతాయి. కానీ మేము కూడా కొంచెమే రేటు పెంచి ఇస్తున్నాం. ఇది లింకులు, దాంట్లో కొత్త పైప్ వేసి బోల్ట్ పెట్టి ఒక పిన్ వేసేది. వాళ్ళు రైతులు జర ముదురు గడ్డి పెట్టాక నా హోల్లో అప్లాంగ్ అయ్యేది. ఓల్డ్ పైప్ కదా, అప్లాంగ్ అయ్యి 1 నెలకు 3 నెలలకు 2 నెలలకు ఒక్కొక్కరి నెలకు కూడా పోగొట్టుకున్న వాళ్ళు పిన్ పోయింది సార్ అంటే ఫ్రీగా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినాం, ఇయ్యని వాళ్ళకి ఇవ్వలేదు. అదంతా ఇక వాస్తవం. ఇప్పుడు ఇందులో పోయేది ఉండదు. దీనికి కీవే ఉంటుంది, 6 mm కీవే పెట్టి లోపల పెట్టి ఫిట్ చేసినాం. ఇప్పితే తప్ప పోదు. 100% ఇప్పి
పెట్టుకుంటే ఉంటది. అది పడిపోవడం, విరిగిపోవడం, ఊసిపోవడం, అరిగిపోవడం అప్పులంగా ఏమి ఉండదు. అది ఎప్పుడు అప్పులంగా అయితే అంటే నడిపి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినాక ఆయిలింగ్ గ్రీజింగ్ వేయకపోతే, ఆయిలింగ్ రాకపోతే స్ట్రక్ అయిపోయి దాన్ని బలవంతంగా తిప్పినప్పుడు లూజ్ అవుతుంది తప్ప. కానీ మాకు ఇప్పుడు ఇవన్నీ ఇంత పర్ఫెక్ట్గా చేసినా కానీ గ్యారంటీ ఇవ్వడానికి మేము దర్జాగా ముందుకు వచ్చి ఇచ్చేస్తున్నాం వారంటీలు. ఈ గేర్ బాక్స్ విషయంలో, గేర్ బాక్స్ విషయం కూడా అంతే. ఇంకా మిషన్ మొత్తం ఇస్తున్నా, ఇదొక భాగమే. నేను సపరేట్ గా మీకు ఇది ఒకటి ఇస్తాను లేను. 6 నెలలు మిషన్ ని, గేర్ బాక్స్ కానీ ఒక చెప్పి ప్రతి మిషన్ కి మౌత్ పీస్, బ్లేడ్ తప్ప ప్రతి పార్ట్కు 6 నెలలు వారంటీ. ఓకే, ప్రతి పార్ట్ ఇంట్లో ఇంచుమించు మనకి ఇప్పుడు పెద్ద గేర్లు 2 ఉంటాయి, క్రౌన్ గేర్ ఒకటి ఉంటుంది, పినియన్ గేర్లు 2 ఉంటాయి. ఏ గేర్లు పోనీ నాకు అది చూపించాలి, ఫోన్ చేయాలి, ట్రాన్స్పోర్ట్లో వేయించుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంత ముందుకు వెల్డింగ్ కొట్టిరు కాదు, మేమే చేసినా కూడా వెల్డింగ్ కొట్టి ఏదో చేసినాం. అప్పటి వరకు ఆ నాలెడ్జ్లో అంతే సరిపోయింది. ఇప్పుడు మనం ఇంత డెవలప్ చేసినాం కనుక రైతులకు చాలా మేలు చేద్దాం ఉద్దేశంతో చాలా హెవీగా చేసినాం. ఇప్పుడు మనకు గేర్ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అప్పట్లో చేసిన రింగ్ మోడల్ని నడుస్తా 2 సార్లు గడ్డి కట్ట పెట్టగానే ఆగేది గడ్డి, మళ్ళీ గేర్ లివర్ ఇట్లా అంటే మళ్ళీ పోయేది, మళ్ళీ ఆగేది, మళ్ళీ పెడితే ఇట్లా. ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండా మేము చూడండి ఇక్కడ ఎంత నీట్గా స్ప్రింగ్స్ వేసినాం. ఆటోమేటిక్గా రివర్స్ పట్టేసుకుంటే గడ్డి రిటర్న్ వస్తే వదిలేస్తే ముందరికి వెళ్ళిపోతుంది. ఇక అసలు మా గేరు రాడు అవసరం ఉండకపోవచ్చు. మేము చేసి ఇప్పుడు గడ్డి ఇరుక్కపోయేది ఇంత ముందుకు. ఇరుక్కపోయే కారణం ఏంది, ఇది స్లైడింగ్ తక్కువ ఉండేది, గడ్డి ఎక్కువ పెట్టగానే ఇక్కడ జామ్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే గడ్డి ఎంత పెట్టినా పైకి లేచేది. ఇప్పుడు మనం పెద్దగా లేచేంత విధంగా పెట్టినాం అన్నట్టు. ఇప్పుడు ఈ గేర్లు ఉన్నాయి మనవి, ఇగో మొత్తం ఫిట్టబుల్, ఎక్కడ కూడా ఏది వెల్డింగ్ అనిపించదు. చూడండి, ఇది రాడ్ తీయాలంటే ఇది స్క్రూ ఇప్పాలి, ఇక్కడ స్క్రూ ఇప్పాలి, ఈ 2 స్క్రూలు అయితే బయటకు వచ్చేస్తాయి. ఆ రాడ్ లాగేసినాం అనుకో ఇది పెట్టుకోవచ్చు. ఈ గేర్లు కూడా ప్యూర్ స్టీల్ గేర్లు. ప్యూర్ స్టీల్ అంటే ఐరనే, మామూలు ఎంఎస్ స్టీల్, మైల్డ్ స్టీల్. మైల్డ్ స్టీల్లో EN16 దాంట్లో ఒక గ్రేడ్ ఉంటుంది. EN16 గ్రేడ్ తోటి నేను గేర్లు తయారు చేయించుకుంటున్నాం. సంవత్సరంన్నర దాకా మేము దీని మీద స్టడీ చేసి నడిపించి వాళ్ళ రిజల్ట్ తెలుసుకుందాకనే వీడియో పెడుతున్నాం. అప్పటిదాకా మేము వీడియో పెట్టలేదు. ప్రతి మిషన్కు ఈ బీడింగ్ లేకపోవడం వల్ల చాలా రైతులు ఇందులోకి వెళ్ళి బ్లేడ్లు వచ్చి డ్యామేజ్ అయ్యి పగిలిపోయినాయి. ఇప్పుడు ఈ వీడియోలో చూసి ఉంటారు, అవును నాది కూడా పగిలిపోయిందన్న అని కూడా కామెంట్లు పెట్టవచ్చు. అలా పగిలిపోకుండానే నేను బీడింగ్ కట్టేసినాం చుట్టూ. అసలు వైబ్రేషన్ రాదు, అరిగి లోపల రాసుకుపోయి పల్చగా పొక్క పడాలి. కానీ బ్లేడ్ తగిలింది, బ్లేడ్ పోయింది అనేది పడకుండా గట్టిగా చేసేసినాం అన్నట్టు. మనం ఇంకొకటి ఇంత ముందుకు ఇక్కడ ఒక్కటే బోల్ట్ పెట్టి లాక్ చేసేది. అలా లాక్ చేయడం వల్ల రన్నింగ్ లో ఇట్లా ఊగుతుంటది. ఇలా 2 హోల్స్ పెట్టేసి ఈ 2 ఫిట్ చేస్తే ఇలా కదలదు, ఇది స్ట్రాంగ్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే ఏమైందంటే గ్రిప్ నువ్వు ఎంత టైట్ చేసినా అది అక్కడనే ఉండి ఇటు ఉంటుంది. ఇంకొకసారి ఇటు రండి, పుల్లి కూడా ఇగో మంచి బ్రాండ్ మీద, ఇది మీరు ఇంతకుముందు చూసిన బ్రాండ్కు దీనికి ఒక 40% డిఫరెంట్. మేము అప్పారెడ్డిపల్లి వేసిన బ్రాండ్కు ఇప్పటి బ్రాండ్కు 40% డిఫరెంట్. పుల్లి మీకు చూడండి, CNC కటింగు, ఎక్కడ చూసిన బ్రాండెడ్ నేము, ఇక్కడ సైజెస్తో సహా ఉంటాయి. ఇక్కడ మనం మోటార్ కూడా విక్రమ్ బ్రాండ్ మీద తయారు చేపిస్తున్నాం. నా పేరు కానీ అప్పారెడ్డిపల్లి పేరు కానీ ఎవరు చెప్పినా నమ్మొద్దు. నేనైతే ఇప్పుడు ఎవరికి కూడా డీలర్షిప్ కానీ మిషన్లు కానీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇవి తయారు చేసింది కనుక దీంట్లో నేను రైతులకు వెళ్ళి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత నేను బయటకి ఇద్దాం అనుకున్నా. అలా రైతులకు ఇచ్చేసి ఇంచుమించు 1 yearలో ఒక 600 మిషన్ల వరకు అమ్మినాం. అప్పారెడ్డిపల్లి మిషనే అని చెప్పిరనుకో అది అయితే వాస్తవం కాదు. ఇప్పుడు నేనున్న ఈ మిషన్ వచ్చేసి మరి ఎన్ని ఆవులకు వస్తుంది? అది వచ్చేసి మీకు 30 ఆవుల వరకు, 30 నుంచి 35 ఆవుల వరకు పెట్టుకోవచ్చు. అది VC30 మోడల్. ఇప్పుడు ఒకవేళ ఫోన్ చేసినా కూడా VC30 మోడల్ మాకు ఒక 30 ఆవులు ఉన్నాయంటే, మనం 1 నుంచి 30 వరకు ఉన్నాయంటే ఇది కంపల్సరీ నేను ఇది VC30 తీసుకోండి. 3 HP మోటారు, సింగిల్ ఫేజ్ నడుస్తుంది, 3 phase నడుస్తుంది, ఏదైనా పెట్టుకోవచ్చు, అన్నిటికీ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఓకే, దీని తర్వాత మోడల్స్ చెప్పండి. దాని తర్వాత వచ్చేసి VC35. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ మోడల్స్ నేను పెట్టారు కదా, అది అంటే ఈ నావులకు వస్తానే ఉద్దేశంతో పెట్టారా లేదా? ఇప్పుడు నేను చెప్పే విధానం కూడా సంబంధం తోటి మ్యాచింగే ఉంది. మీరు అడిగిన దానికి ఒక క్లారిటీ వచ్చింది. VC10 అంటే 10 ఆవులకు వచ్చింది, 10 వాళ్ళు బండ గుర్తు పెట్టుకోవచ్చు. VC20 అంటే 20 ఆవులకు, అది బండ గుర్తు పెట్టుకోవచ్చు. VC30 అంటే 30 ఆవులకు, అది కూడా గుర్తు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. VC35 ఇది 35కి పెట్టుకోవచ్చు. ఈ 35 VC35 మోడల్ గురించి ఒకసారి చెప్పండి. VC35 అనేది ఇప్పుడు అమల్గల్లో తయారు చేసిన పేరు. అప్పారెడ్డిపల్లిలో ఉన్నప్పుడు జెడ్ మోడల్, జెడ్ టైప్. ఇది ఇక్కడ ఒకటి, కింద ఇక్కడ ఒకటి ఉంది డెలివరీ. ఇది ఇటు డెలివరీ ఉంది, అది అటు డెలివరీ ఉంది, అక్కడ కనిపిస్తుంది. అది మోడల్ జెడ్ ఆకారం ఉన్నందుకు జెడ్ మోడల్ అని మేము అప్పుడు నామకరణం. ఇప్పుడు దాన్ని తీసేసినాం. ఇప్పుడు దాని మోడల్ మారింది,
అంత విధానం మారింది, స్టాండర్డ్ మారింది కనుక VC35 VC విక్రమ్ చాప్ కట్టర్ 35 బర్ల గడ్డి పట్టే మిషన్ అనుకోండి. ఇక ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, అది 35 పశువులు పట్టింది 350 గొర్రెలు కట్టుకోవచ్చు. ఒక్క ఆవు తినే గడ్డి 10 గొర్రెలకు వేయచ్చు. మళ్ళీ వాళ్ళు అట్లా క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవచ్చు. జెడ్ మోడల్లో కూడా చాలా వేరియేషన్. ఇది మళ్ళీ కూడా చూడవచ్చు, బార్డర్ బిడింగ్, ఫిట్టబుల్. ఇది ఇంకొకటి, దీనికి ఇక్కడ కూడా లోపల కూడా ఫిట్టబులే ఉంటాయి మొత్తం, అన్నిట్లో కూడా ఫిట్టబులే ఉంటాయి మన బ్లేయర్లు. ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని కూడా డిఎఫ్ నట్టు, స్ప్రింగ్ వాచర్. ఇది 20 ఇంచ్ ప్లేటు, ఇది 4 ఇంచ్ బ్లేడు, 4 ఇంచ్ ఎలుపు, 11 అంగుళాల పొడుగు, 8 mm మందం. ఇది చాలా హెవీ ఉంటుంది. ఇక్కడ కూడా స్ప్రింగ్స్, పెద్ద పెద్ద స్ప్రింగులు. ప్రతి మిషన్కి మనకు 30 నుంచి అన్నిట్లకు పెద్ద స్ప్రింగ్లే. రోల్లో చాలా పెద్ద స్ప్రింగులు ఉంటాయి. ఈ బుష్ సిస్టమ్, ఇది ఎయిర్ బాక్స్ కూడా చాలా పెద్ద ఉంటుంది అన్నిట్లక. ఇప్పుడు ఇది కూడా ఫిట్టబుల్. ఈ చైన్ కూడా మీకు ఇంత ముందుకి ఏంటంటే ఇక్కడ బయటికి తెచ్చేది షాఫ్ట్. ఈ బయటికి తేవడం వల్ల ఏమైందంటే ఈ మెయిన్ షాఫ్ట్ గడ్డిలో ఇప్పుడు మనం ముదురు గడ్డి పెట్టినప్పుడు వైబ్రేషన్ ఎక్కువ రావడం కానీ అట్లా అయినప్పుడు ఈ షాఫ్ట్ బెండ్ అయ్యేది మెయిన్ షాఫ్ట్. ఆ బెండ్ అయ్యే ప్రాబ్లంలు సాల్వ్ కావడానికి మేము షాఫ్ట్ని చిన్నగా చేసి చైన్ పెట్టినాం. అప్పుడు 2 వరుసల చైన్ పెట్టేది. ఆ 2 వరుసల చైన్ తోటి ఏంటంటే మన రైతులు ఎలుపు ఉంది, మందం ఉంది అనేది చూస్తారు. ఆ ఎలుపు మందం ఏమైందంటే ఆ ఎలుపు ఉండడం వల్ల గడ్డి ఇరుక్కుంటుంది. ఇప్పుడు ఇలా ఇళ్ళ గడ్డి 2 పళ్ళల్లో పట్టుకున్నారు, అలా జామ్ అయి చైన్లు కట్టకట్ట అనడం, తెగిపోవడం. ఈ అప్పుడు హబ్బులు ఉండేది, అలా బేరింగ్లు పోయేది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంట్లో కట్టే ఒక ఏళ్ళ కట్టే పడ్డ 2 ముక్కలు అయ్యి అటోటి ఇటోటి పడిపోతాయి కానీ చైన్లో ఇరకదు. ఈ పాయింట్ తెలియక ఇప్పుడున్న చైన్ చిన్నగా ఉందేమో అని ఇప్పుడు ఎవరు అడగలేదు, ప్రాబ్లం రాలేదు. ఆ డౌట్ కూడా నేనే క్లియర్ చేస్తున్నా. దీనికి సన్నం పెట్టిరేంది అని ఒకవేళ అడిగిరాంకు ఇలాంటి కట్టే పడినా మనం ఇంతలా కట్టే పడినా కట్టాయి 2 ముక్కలు అటొక ముక్క ఇటొక ముక్క పడిపోతుంది కానీ చైన్లో ఒక పోస కూడా ఇరుక్కోదు. అదే 2 చైన్లు ఉందనుకో దాని చుట్టూ రోల్ అయ్యి చుట్టుకొని చైన్ తెగిపోతుంది. ఇది తెగిపోదు. ఇది చాలా హెవీగా ఉంటుంది. అయితే ఇంకొకటి, జనాలు లావు ఉన్నదే మంచిది, అందులో గాలి ఉందా, వాటర్ ఉందా, మా బంగారం ఉందా, వెండి ఉందా తెలియదు. లావు ఉందా లేదా అన్నది ఒకటే. డబ్బలా ఉంది, డబ్బలా ఉందా. డబ్బలా ఉండడం వల్ల ఏమి సమస్యలు వచ్చినాయి అంటే 8 ఇంచుల ఎలుపు పెట్టేది మేము. ఫ్యాన్లు ఇంతే ఎలుపు ఉండేది, మళ్ళీ ఇంతే 4 ఇంచులు ఎలిపే. అప్పుడు ఇటు 2 ఇంచులు అటు 2 ఇంచులు గ్యాప్ వచ్చేది. దీంట్లో ఉన్న కుట్టి అనేది, కట్ అయిన గడ్డి అనేది సైడ్లకు పట్టుకొని నిలబడుతుంది. నిలబడడం వల్ల బయటికి ఫ్లో సరిగా రాదు. 1 సంవత్సరం 4 సంవత్సరాలు ఉన్న డబ్బా 2 సంవత్సరాలలో మన రస్ట్ వచ్చిపోయేది. ఎందుకంటే ఈ మలినం అంతా ఇందులో పట్టుకొని ఉంటుంది, డబ్బా పెద్ద ఉండడం వల్ల. ఇప్పుడు ఇది ఏంది మనకు 0.0 ఎక్కువ మనకు ఒక గడ్డి ముక్క 10 mm కట్ అవుతుంది కదా, 10 mm కంటే గ్యాప్ ఎక్కువ ఉండదు మన దాంట్లో, వెళ్ళిపోతుంది. ఒక్క ముక్క కూడా మిషన్ స్టార్ట్ చేయంగానే ఇట్లా అది దానంతా అది ఆగిపోయిందాక ఆగి ఓపెన్ చేసి చూస్తే ఒక గడ్డి పోస కూడా ఉండదు మన మిషన్లో. అట్లా ఉండడం వల్ల ఏం సేఫ్టీ అంటే ఫ్లో బాగుంటుంది, మిషన్ లైఫ్ ఎక్కువ వస్తుంది, డబ్బా లైఫ్ ఎక్కువ వస్తుంది. పచ్చి గడ్డి పడతారు కనుక ఇక్కడ పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి రైతులు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్న మిషన్లని. నడిపిన ఒక 6 నెలల దాకా మూత తీయని మిషన్ ఉంటే ఒకసారి మూత తీసి చూడమనాలి. ఇలా మూత తీసి చూసి ఏదైనా సలాకి తీసుకొని ఇలా అంటే సరిపోతుంది. ఇట్లా అంటే ఇంతలా మట్టలే పెండలాగా, అదే యాక్చువల్గా గడ్డే పెండ పిడికల్లాగా తయారై ఉంటుంది, రస్ట్ వచ్చేసి తయారవుతుంది. ఆ తయారైంది ఏం చేస్తే దానికే ఉంటుంది కనుక ఇంకో 6 నెలలు సాఫ్ చేయలేక పొక్కలు పడిపోతుంది. ఇది సాఫ్ చేసే అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా మా ఫ్యాన్లే చూడండి ఎంత పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి. మిషన్ పెద్దగా అయినా కొద్దిగా ఫ్యాన్లు పెంచినాం, దాని ఆకారం పెంచినాం, సైజులు. ఇప్పుడు ఇంకో దాంట్లో ఇంకా పెద్ద ఫ్యాన్లు వస్తాయి, మీకు అవి చూపిస్తా. ఈ బ్లేడ్లు కానీ ఇది. ఇప్పుడు దీనికి కూడా మనం వారంటీలకు వస్తే సేమ్ వారంటీ, మౌత్ పీస్ బ్లేడ్లు తప్ప మిషన్ మొత్తం 6 నెలలు వారంటీ. ఇది ఎన్ని ఆవులకు ఎక్స్పెక్ట్? ఇది 35 ఆవులకు. ఇందాక నేను దీనిపైన ఎక్కినా, ఇది చూస్తే చాలా స్ట్రాంగ్ ఉంది. అవునండి. ఒకసారి ఈ మోడల్ గురించి కూడా చెప్పండి. మోడల్ మీద ఎక్కినప్పుడు కనీసం షేక్ అయితే లేదు ఇది. మరి ఈ మోడల్ గురించి కూడా ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇది ఏ రైతులకు ఉపయోగపడుతుంది కూడా చెప్పండి. ఓకే, ఈ మోడల్ వచ్చేసి VC40. VC40 అంటే విక్రమ్ చాప్ కట్టర్స్. ఓకే, విక్రమ్ చాప్ కట్టర్ 40 అంటే 40 పశువులు సరిపోతుంది. 40 పశువులు ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు. 40 పశువులు ఉంటే 40 నిమిషాలు పట్టుకుంటే సరిపోతుంది. 40 నిమిషాలకు 2 నుంచి 2.5 టన్నులు, గంటకు 2 నుంచి 2.5 పడుతుంది. 40 పశువులు ఉన్న 40 నిమిషాలు పట్టుకుంటే సరిపోతుంది వాళ్ళకు. అయితే దీనికి ఇప్పుడు ఇంకా కొన్ని వేరియేషన్లు ఏంటంటే దీంట్లో ప్రతి దానికి ఉంది, అలానే దీనికి చెప్తాం. ఇప్పుడు మనకు స్టాండ్ చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ మారిన కొద్దిగా ప్రతిదీ మారుతుంది.
స్టాండ్ మారుతుంది, అన్ని కొన్ని మోడల్స్ మొన్న మారుతాయి. ఈ స్టాండ్ కాడికి వస్తే చాలా హెవీ స్టాండ్ మీరు చూడొచ్చు అండి, ఎంత హెవీ థిక్నెస్ కానీ అక్యురెన్సీ కానీ దాని ఎంఎంస్ కానీ అన్ని. ఇప్పుడు ఇంకొకటి ఇంత ముందుకు ఉన్న 18 ఇంచ్ మోడల్ అని చేసేది మేము. ఆ 18 ఇంచ్ మోడల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఫేస్ చేసి దాన్ని మొత్తం బ్యాండ్ చేసి ఈ VC40 మోడల్కి డెవలప్ చేసేసిన. ఆ 18 ఇంచ్ మోడల్లో చాలా షార్ప్లీ రిపోవడం, బయటికి కొట్టేటప్పుడు కక్కినట్టుగా బయటికి రాకపోవడం, చైన్లో గడ్డి ఇరుక్కొని కట్ట అనడం. ఇక్కడ హబ్ అని ఒక గేర్ బాక్స్ బయట చైన్ ఓపెన్ గా తిరిగేది, ఓపెన్ అంటే చైన్ కవర్ ఉండేది, బయట తిరిగేది చైన్. దాంట్లో 2 బేరింగ్స్ హబ్స్ ఉండేది, హబ్స్ బేరింగ్లు పోవడం, ఆయిల్ సీల్ పోవడం, అలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుండే. ఇక దాని ప్రాబ్లమ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని 18 ఇంచ్కి వెళ్ళి 20 ఇంచ్ ప్లేట్ చేసినాం. దీంట్లో ఉండే ప్లేట్ 20 చేసినాం. ఇక గేర్ బాక్స్ కూడా చిన్న గేర్ బాక్స్ని పెద్ద చేసినాం. గేర్ బాక్స్ కూడా అన్ని ఫిట్టబుల్ చేసినాం. ఈ బేరింగ్స్ కూడా ఒకే దగ్గర 2 ఉంటే బలం తక్కువ అని అటోటి పెట్టి 2 బేరింగ్లు, గేర్ బాక్స్ ఇటుపక్క ఒకటి, గేర్ బాక్స్ అటుపక్క ఒకటి పెట్టి బేరింగ్లు వేసి దీన్ని తయారు చేసినాం. ఇది చైన్ కూడా బయటంగా ఉండి చైన్లు ఉండే హబ్బులు ఉండే ఆయిల్స్ ఉండి పోతుంది కనుక చైన్ లోపలనే ఇచ్చి మెయిన్ షాఫ్ట్ అనేది చిన్నగా చేసినాం. సైంటిఫిక్గా తెలుసుకోవాలంటే మామూలు రైతులకి ఏంటంటే అప్పటి దాంట్లో ఎంత పెద్దగా ఉండేదని ఒక్కటే తెలిసి ఇలా చిన్నగా అయిందని తెలుసు, కానీ అంత పెద్ద దానికి చిన్నదానికి ఏడనేది చాలామంది ఇప్పుడు రైతులు చదువుకున్న వాళ్ళు ఉండరు. చిన్నగా ఉంటే స్ట్రెంత్ ఎంత ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఒక జానెడు ముళ్ళుగడ్డ తీసుకుని ఇలా వంపలేం, బారెడు తీసుకొని వంపవచ్చు. ఆ కాన్సెప్ట్ మీద మేము తయారు చేసినాం. అప్పుడు 2 ఫీట్ల దాన్ని ఇప్పుడు 1.5 ఫీట్ వరకు చేసి చిన్నగా చేసి అసలు ఇప్పటి వరకు 1.5 years ఒక మెయిన్ షాఫ్ట్ మార్చలేదు, బేరింగ్లు మార్చలే, మేము ఏం చేయలేదు. ఆ నమ్మకంతో మీకు ప్రతిదీ వారంటీ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే కానీ ఇచ్చిన 100 ఇచ్చినా ఇంకొకటి పోతే దాని మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా డెవలప్ చేస్తా. ఇంకా మరి భగవంత్ వల్ల ఇంకో 6 నెలలు అయిన తర్వాత ఇలా 6 months ఇచ్చిన 1 year ఇయనికే ప్రయత్నిస్తున్నా. తగ్గడానికి కాదు, నేను మిషన్ తయారు చేయడం. ఇలా 6 months ఇచ్చిన 1 year ఇస్తా. మా మీద నమ్మకం పెట్టి మా రైతులు ప్రోత్సాహం చేసిరనుకో, అది సంవత్సరం. ఇప్పుడు నువ్వు అతనికి ఎంత మంచిగా నడిస్తే నాకు అంత ప్రాఫిట్. నాకు ఒక పేరు అప్పారెడ్డి పెళ్ళి అంటే అందరికి బ్రాండ్. అదే బ్రాండ్ నేను పోగొట్టకూడదు. అప్పారెడ్డి పెళ్ళిని పేరు నిలబెట్టాలని ఆమన్గల్లో పెట్టినా కూడా అప్పారెడ్డి పెళ్లి పేరే చెప్పుకొని ఆమన్గల్లో శ్రీ విక్రమ్ ఆగ్రో ఇండస్ట్రీస్గా ఈయన చేస్తున్నాం. మళ్ళీ నా పేరు వెంకటేశ్వర్లు, అదే అప్పారెడ్డి పెళ్ళి. మళ్ళీ ఎన్ని చేసినా అదే చెప్తా, బ్రాండ్ కూడా అదే ఉండాలి. ఇప్పుడు అది ప్రాబ్లం వచ్చినాయని ప్రాబ్లం నేర్చి నేను మిషన్లు బంద్ చేయలేదు, ప్రాబ్లాన్ని సాల్వ్ చేసి కొత్త మిషన్ తయారు చేసేసిన, ప్రాబ్లం సాల్వ్ లేకుండా చేసిన. ఇంకోటి ఇక్కడ మనకు మధ్యలో ఒక షాఫ్ట్ బెండ్ అయినప్పుడల్లా ఇక్కడ సపోర్ట్ పట్టి ఉంటుంది. ఇది బెండ్ అయిపోయేది, ఇక్కడ యాంగ్లేర్ ఉంటుంది. ఈ బెండ్ అవుతుందన్న ఇక్కడ సపోర్ట్ ఇచ్చేసినాం కిందకి. ఇదేం చేస్తుంది, ఇక్కడ ఎంత ప్రెజర్ పడ్డా ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటుంది. ఇన్నిట్ల మీద పడే వరకు ఎక్కడ బెండ్ అయ్యే అవకాశం లేకుండా ప్రతి మిషన్ కాలన్నా సపోర్ట్ ఇచ్చినాం. దీనికి కూడా సేమ్ మోటార్ వస్తుందా మరి? దీనికి కూడా 5 HP మోటార్ తోటి ఇస్తున్నాం. 1440 RPM హెవీ డ్యూటీ విక్రమ్ మోటార్ అది కూడా. అయితే ఈ 5 HP మోటార్ వేసిన తర్వాత దీంట్లో పైకి గొట్టం ఉంది కనుక లోపల ఉన్న గడ్డి రావడానికి ఇంకా కొంచెం ఫ్యూచర్ చేంజ్ చేసినాం. ఓకే, లోపల చూడండి. ఇప్పుడు మీకు 40, 30 చూపించిన, 35 చూపించిన, దీంట్లో చాలా వేరియేషన్ ఉంది చూడండి. ఇది VC40లో ఈ బ్లేడ్లు కాంగా ఇంకా ఫ్యాన్లు ఎక్స్ట్రా ఉన్నాయి. మీరు ఫస్ట్ చూసిన దాంట్లో దీనికే ఫ్యాన్ ఉండే, ఇది ఫ్యాన్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ 3 బ్లేడ్లకు 3 ఫ్యాన్లు ఎక్స్ట్రా. మళ్ళీ ఇంకోటి ఇక్కడ 3 బ్లేడ్లు పెట్టినాం, 3 ఫ్యాన్లు పెట్టినాం. ప్లేట్ అంతా 1 side అంది. మళ్ళీ ఇక్కడ వెయిట్లు ఇచ్చినాం, బ్యాలెన్సింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే బ్లేడ్కు ఫిట్నెస్ సపోర్ట్ లాగా ఎలాంటి వైబ్రేషన్ లేకుండా, బ్లేడ్ డ్యామేజ్ కాకుండా, ఇది ప్లేట్ వైబ్రేషన్ లేకుండా 3 దగ్గర ఈ వెయిట్లు. ఇది మొత్తం 10 mm ప్లేటు, మళ్ళీ 10 mm to 20 mm ఈ వెయిట్ బ్యాలెన్స్. ఇలా పెట్టి దాన్ని బ్యాలెన్సింగ్ సెట్ చేసి ఇది పెట్టడం వల్ల ఏ మిషన్లకు కూడా ఇలాంటి ఇది హెవీ ఉండి కటింగ్ బాగా ఫాస్ట్గా వచ్చి, ఈ ఫ్యాన్లు పెద్ద ఉన్నాయి కనుక ఫ్లో బయటికి చాలా బాగా వస్తుంది. గొట్టం ఉంది ఇక్కడ, ఇది ఓపెన్ ఉంది అంటే ఇది ఇలా మలిపి పెట్టినాము మనం ఇక్కడ ఇట్లా. ఇది దీన్ని ఇంకొకటి విషయానికి వస్తే మనకి గొట్టం అనేది మల్టీపర్పస్. అలా ఎక్కడ అంటే ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇలా ఇక్కడ అవసరం అంటే ఇట్లా పెట్టుకోవచ్చు. దీన్ని ఏం చేసే అవసరం లేదు, ఫిట్ చేసినా ఫిట్ చేయకుండా అలా పడి ఉంటుంది. తప్పని పరిస్థితి అంటే గడ్డి పెట్టరోక కూడా ఇది పెట్టుకోవచ్చు. అడం గడ్డి పెట్టవచ్చు, చిన్న కుప్ప పోసుకోవచ్చు. ఒకవేళ గోడ ఉండి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే 4 రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా మామూలుగా అయితే అందరికీ ఇలా పెట్టుకొని ఇలా నడుపుతుంటారు రైతులు. ఇక్కడ ఇది మొత్తం ఓపెన్ ఉంటుంది, కానీ ఇట్లా ఏం పడకుండా డైరెక్ట్ ఇలా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ పెట్టినప్పుడు మనం కొత్త బట్టలు వేసుకొని నిలబడ్డా కూడా ఇట్లా ఒక చినుకు కూడా పడదు. అంటే వచ్చేసి 40 ఆవుల వరకు మేము సజెస్ట్ చేయగలం. ఇది ఒకవేళ సింగిల్ ఫేస్ ఆప్షన్ అనుకో, దీనికి 3 HP సింగిల్ ఫేస్ కూడా సపోర్ట్ చేస్తుంది.
కొంచెం వేరియేషన్ ఉంటుంది, 5కి 3కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. దానివల్ల నడుపుకోవచ్చు, అలా అవసరాన్ని బట్టి 30 ఆవులు 40 ఆవుల వరకు కూడా సింగిల్ ఫేస్ తో నడుపుకోవచ్చు. ఇది దీని తర్వాత ఏ మోడల్? దీని తర్వాత సేమ్ మోడల్ ఇదే VC45, అందులో 4 బ్లేడ్లు ఉంటాయి. ఇది కూడా VC40కి 40కి మధ్యన బ్లేడ్ వేరియేషన్, మిషన్ అంతా అదే ఏవి. ఇంకొకటి ఇంత షేప్ మీకు చెప్పిన గేర్ బాక్స్ గురించి చెప్పిన గేర్ లివర్ గురించి చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తా. మనం గడ్డి పట్టేటప్పుడు గడ్డిలో చెత్త ఏదైనా తీగలాలం అలాంటిది వస్తే ఆగిపోతుంది, చుట్టుకుంటది. ఇక్కడ చుట్టుకున్నప్పుడు ఇలా పట్టుకోవాలి, మళ్ళీ ఇలా వదిలేస్తే దాని అంతా అది వెళ్ళిపోతుంది. మనది మామూలు ఏంటంటే కారు గేర్ వేసుకున్నంత సులభంగా ఉంటుంది, మన చాలా ఫ్రీగా. ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. ఇంకా ఇప్పుడు ఇది ఆయిల్ ఏనే లేదు, ఆయిల్ వేసిన తర్వాత ఇక మనం 2 ఏళ్ళు బట్టి లాగి 2 ఏళ్ళు వదిలిపెడితే దాని అంతా అది వెళ్ళిపోతుంది, అంత ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మన స్పెషల్ ఏంటంటే, ఇంత ముందుకు మేము అప్పరెడ్డిపల్లిలో ఉన్నప్పుడు మీరు వరిగడ్డి పెట్టొద్దు, ఇప్పుడు దీంట్లో 30-40% పెట్టుకోవచ్చు అని నేనే చెప్తున్నా. వరిగడ్డి మిక్సింగ్ పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం జాగ్రత్త పడాలి. వరిగడ్డి కనుక పోతలేదు కనుక చైలు పెడతారు, చైలు పెట్టకుండా దీంతో పాటు ఆ గడ్డితో పాటు పైన కింద అంగేసి పెట్టుకుర్రు అనుకో, వరిగడ్డి కూడా కొంతవరకు 30% వరకు బ్రహ్మాండంగా నడుపుకోవచ్చు. ఇప్పుడు VC40కి 45కి మోడల్ తేడా ఏంటంటే, మిషన్ కానీ గేర్ బాక్స్, ఫీడ్ బాక్స్, స్టాండ్ అంతా ఒకటే, మోటార్ కూడా ఒకటే. VC45లో 4 బ్లేడ్లు. ఈ 4 బ్లేడ్లు దేనికి అంటే మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. సైలేజ్ చేసే వారికి కొంచెం పొడుగు కావాలనుకుంటారు గడ్డి, అవును, రెగ్యులర్ కావాలన్నాడు ఒక రోజు స్టైలైజ్ చేసి పెట్టుకున్నాక పొడుగు కావాలనుకుంటే దీంట్లో ఆపోజిట్లో 2 బ్లేడ్లు తీయచ్చు. 2 బ్లేడ్ల మీద ఇప్పుడు అన్నిట్లల్లో ఇంచులో 3 ముక్కలు అవుతుంది, ఇది 4 ముక్కలు అవుతుంది. అప్పుడు స్టైలైజ్ చేసే వారికి కొంచెం పెద్దగా ఉండాలి కనుక 2 ముక్కలు కావాలి ఇంచుల. దీంట్లో ఉన్న 2 బ్లేడ్లు తీసి పక్కకి పెడితే ఇంచులో 2 ముక్కలు అవుతుంది. ఓకే, ఇది ఆప్షన్ 2 in 1 ఆప్షన్. ఇంకొకటి ఉన్న బ్లేడ్స్ లో 2 బ్లేడ్లు పక్కకి పెడితే ఆ విధంగా కట్ అవుతుంది. ఇంకొక ఆప్షన్, ఒక 500 గొర్రెలు ఉన్నాయి, 500 గొర్రెలు ఉన్నాయంటే చిన్న మిషన్లు తీసుకుంటే నడవవు, పెద్ద మిషన్ తీసుకుంటే 3 బ్లేడ్లు తీసుకుంటే పెద్దగా వస్తాయి. గొర్రెలు అంటే తింటాయి, దానికి ఉన్న పిల్లలు ఉంటాయి, చిన్న పిల్లలు అవి ఉంటాయి కనుక దీంట్లో 4 బ్లేడ్లు ఉంటాయి కనుక ఇంచులో 4 ముక్కలు, 4 వేసి నడిపించడానికి ఇంచులో 4 వస్తాయి అన్నట్టు. ఇలా ఈ బెనిఫిట్స్ కొరకు 4 బ్లేడ్లు పెడతాం. అది అవుట్పుట్ అది గంటకు అన్నే క్వింటాల్లో వస్తుంది, ఇది కూడా అంతే క్వింటాల్లో వస్తుంది, కానీ ముక్కలు వేరియేషన్ కొరకు ఈ 4 బ్లేడ్లు తయారు చేసినాం. ఇంకా సైలేజ్ మేకల వాళ్ళకు కూడా మల్టీగా అక్కర వస్తుంది. ఇది బ్లేడ్లు మనం తీసి పెట్టుకునే ఉంటుంది, దీని కూడా వెయిట్లు కూడా ఉంటాయి. దీని కూడా 20 ఇంచ్ ప్లేట్, ప్రతి బోల్ట్ కూడా హెవీగా ఉంటుంది, ఇవన్నీ హెవీగా ఉంటాయి. దీంట్లో కూడా మనకు పుల్లీలు కానీ బెల్ట్ కానీ అంతా ఒకటే ఉంటుంది. ఇది కూడా బార్డర్స్ ఫిట్టింగ్లు అన్ని సేమ్ ఉంటాయి అన్నట్టు. మీకు చూడండి, ఇప్పుడు ఇది మూత పెడితే కూడా సందులు ఉంటాయి, మీరు అది చూడండి ఒకసారి. అన్ని మిషన్లకు ఇంక సరే ఇప్పుడు మేము ఇచ్చిన మిషన్ అయినా ఇంత ముందని సందేహం ఉండేది, అవన్నీ లేకుండా ఇప్పుడు ప్రతిదీ చూడండి. మీరు ఇలా పెట్టేస్తే ఎక్కడ కూడా సందు ఉండదు, ఈ గ్యాప్ ఉండదు చూడండి. ఇక్కడ ఆనదు, ఇక్కడ ఇంత ముందుకు ఇక్కడ ముందర ఆనుకునేది, అది ఆనుకొని నడుస్తుంటే బరబర వైబ్రేషన్లు ఉండేది. అలా ఉంది కనుక ఇట్లా ఇక్కడికి బీడింగ్ తీసుకొని ఇలా కంటిన్యూ చేసి ఈ చివరి వరకు కూడా దీన్ని ఎల్లదీస్తాం, ఈ లాస్ట్ వరకు. ఇక్కడ కూడా మీకు ఎక్కడ గ్యాప్ ఉండదు, బాడీ మీద కరెక్ట్ స్టాండ్ మీద కూర్చుంటుంది. ఈ కూర్చోవడం వల్ల మిషన్ వైబ్రేషన్ ఉండదు, లోపల గడ్డి దూరుకొని సిలుం పట్టడం అట్లాంటి. ఎందుకంటే పచ్చి గడ్డి కదా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక ఎక్కువ సందులు కొద్ది సందులలో దూరడం, దాన్ని రస్ట్ రావడం ఉంటుంది. ఇలా ఈ ప్రాబ్లమ్స్ దీనికి ఉండవు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంత ఓపెన్ ఉన్నా వాళ్ళు బంద్ చేసిన 2 నిమిషాల తర్వాత చూడమనండి, ఇక్కడ నిమిషాలు ఎందుకు ఇళ్ళకెళ్ళి గడ్డి అయిపోను, ఎక్కడ కూడా ఒక గడ్డి పరక కూడా మిగలదు మన మిషన్లో. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపించే కాడికే లాస్ట్ అనుకుంటారు, కాదు, దీని మధ్యలో ఒకటి ఉంది. ఇంకోటి VC50 మీకు 45 చెప్పిన, 50 ఉంది, 55 ఉంది. ఇప్పుడు మనం అందుబాటులో లేవు, నిన్ననే అర్జెంట్ ఉంటే వేరే వాళ్ళకి డెలివరీ ఇచ్చేసిన, మీకు చూపించడానికి లేదు కనుక మేము బయట పెట్టలే. అదే ఇంతే హెవీ తోటి ఓన్లీ అది మోటార్ ఆపరేటెడ్, ఇదేమో 2 in 1 ట్రాక్టర్కు మోటార్ నడుస్తుంది. దీనికి మోడల్ ఏంది VC60. VC60 అంటే విక్రమ్ చాప్ కటర్ 60 మోడల్. ఇది 60 పశువులకు కూడా 60 సరిపోతుంది అన్నట్టు. అయితే దీనికి మనం ఎక్స్ట్రా ఏంది, దీంట్లో మీద ఎక్స్ట్రా ఏంది, ఇప్పుడు మనం VC40కి 30కి మొత్తం మీద కూడా ఇది ఎక్స్ట్రా అంటే మిషన్ హెవీగా ఉంటుంది, గేర్ బాక్స్ చాలా పెద్దది, స్టాండు పెద్దది, ఫీడ్ బాక్స్ పెద్దది, దీనికి రోలర్లు ఎక్స్ట్రా వస్తాయి, ఇక్కడ పట్టీలు, లోపల ప్లేటు అన్ని హెవీగా ఉంటాయి. ప్రతి దానికి ఇప్పుడు మీరు చూసిరు కదా, VC30 నుంచి మొదలు పెడితే VC60 వరకు ఇప్పుడు ఇవే ఉన్నాయి. దీని తర్వాత కూడా మేము ఇంకా 10 HP 12 20 HP వరకు ట్రాక్టర్ ఆపరేట్ వరకు కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పారెడ్డిపల్లిలో ఉన్నప్పుడు దీని పేరు కూడా వేరే ఉండేది. దీని లిఫ్ట్ మోడల్ అనేది లిఫ్ట్ మోడల్. ఆ లిఫ్ట్ మోడల్ అనే దానికి ఏం చేసినామంటే, ఇప్పుడు మనం అన్ని మోడల్ పేరు పెట్టుకున్నాం కనుక దీన్ని కూడా VC60, ఇది ఒక 60 ఆవులకి ఇస్తున్నాం. దీంట్లో కూడా చాలా వేరియేషన్ చేసినాం.
ఇది దీంట్లో 26 ఇంచుల ఎల్పు ప్లేటు. ఈ ప్లేట్ అర్థమవుతుంది. దీంట్లో మీకు అన్నిట్లలో 20 ఇంచులే ప్లేటే పెట్టి చెప్పినాము. ఇది 26 ఇంచుల ప్లేటు. దీనికి బ్లేడు, దీన్ని గుట్కా టైప్ మిషన్ అంటాం. మామూలుగా అందరూ బుష్ టైప్ కూడా అంటారు కొందరు. ఇక్కడ బుష్ సెట్టింగ్ లాగా ఉంటుంది ఇది. దీనికి వెయిట్ బిల్లలు ఉంటాయి. బ్లేడ్లు కూడా 11 ఇంచులు, 4 ఇంచుల ఎలుపు, 8 mm థిక్నెస్. ఈ పెడిస్టాల్ కూడా చాలా హెవీ ఉంటాయి, రెడీమేడ్ పెస్టాల్ కావు. ఇవే మనమే కాస్టింగ్ మోల్డింగ్ చేస్తాం, మనమే మిషనింగ్ చేస్తాం, మనమే చేస్తాం. దీనికి దాంట్లోకే యూసీపీ బేరింగ్లు ఉంటాయి. ఇంత ముందు ఇది ట్రాక్టర్ తోటి నడవాలి, తట్టుకోవాలి కనుక ప్రతిదీ హెవీ. దీంట్లో బేరింగ్లు కూడా చాలా పెద్ద వస్తాయి, డబుల్ చరాల బేరింగ్లు వస్తాయి. దీంట్లో వెనక భాగంలో వైబ్రేషన్ కానీ లాగా ఉంటుంది. ఇంకొకటి మోటార్కు ఇంతకు ముందుకు ఉన్నప్పుడు అప్పారెడ్డిపల్లిలో ఉన్నప్పుడు ఇక్కడ పెట్టేది సైడ్కు, ఇలా పెడితే ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మిషనే ఇంత పెద్దగా ఉండి మోటార్ వచ్చే వరకు మళ్ళీ 1 ఫీట్ నరపోవడం పెద్దగా అవుతుంది. ఆ పెద్దగా అవడం వల్ల టన్నల్ బోర్డు కింద రావడం, నట్లు సరిగా ఫిట్ చేయరాకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉండే. అలా ఇబ్బందులు ప్రతిదీ ఇంకా నేను ఇబ్బందులతో ఎదుర్కొని ఒక మోడల్ని డెవలప్ చేసిన అన్నట్టు. దాంట్లో ఇది ఒక మోడల్. మళ్ళీ ఇక మోటార్ కిందనే ఉంటుంది దీనికి. మోటార్ కిందనే, ట్రాక్టర్ సెటప్ కిందనే, అంతా కిందనే. ఇక్కడ రైతు కూడా ఇప్పుడు దానికి బెల్ట్ మార్చుకోవాలంటే ఈ పట్టీలు ఇప్పాల్సి వస్తుండే. ఇప్పుడు దీనికి బెల్ట్ మార్చుకోవాలన్నా ఏ పట్టి ఇప్పవసరం లేదు, ఏది లేదు. జస్ట్ బెల్ట్ స్కూల్ డ్రైవర్ కానీ కట్టెప్పులు కానీ ఇట్లా పడేసుకొని బెల్ట్ చేంజ్ చేసుకొని మోటార్కు 2-in-1 పెట్టుకోవచ్చు. ఇది దీనికి పీటీఓ షాప్ తోటి ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు తీసుకుపోవడానికి రైతు కొంచెం పొలం దగ్గర ఎక్కువ గుంతలు కానీ ఎక్కువ ట్రావెలింగ్ కాకుండా నార్మల్గా కొంచెం దూరం తీసుకుపోయి ట్రాక్టర్లో పట్టుకోవడం. ఒక 4 రోజులకు 10 ఎకరాల సొప్పు ఉంది అనుకో, 2-3 రోజులు కోసి పట్టేటట్టు ఉంటే ఒక రోజు చోటు పెడితే 4 రోజులు ఆడ పెట్టి పడతారు కనుక ఆడ పెట్టుకొని కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఎక్కువ దూరం ట్రావెలింగ్ చేయొద్దు తీసుకొని అట్లా. ఇది మనకు VC60 మోడల్. ఇదే ఫైనల్ మోడల్? ఇంకా మోడల్ ఫైనల్ కాదండి ఇది. ఇప్పుడు మన దగ్గర మీకు కనబడే దాంట్లో ఫైనల్. దీని తర్వాత 10 HP చేయాలి, దాని తర్వాత 15 HP, దాని తర్వాత 20 HP, ఇంకా 4 మోడల్ డెవలప్ చేస్తుంది. మిషన్ చూస్తే కొనకుండా పోవట్లేదండి ఎవరు. అందుకే ఆర్డర్ లేకుండా కనుక చిన్నగా చేసే వరకు మనకు టైం సరిపోతుంది. ఇంకా స్టాఫ్ను పెంచాలనుకుంటున్నాం. ఈ వచ్చే ఫిబ్రవరి మార్చి వరకు కూడా కొత్త స్టాఫ్ వస్తుంది. ఇంకో 10 మంది వరకు పెట్టుకొని ఆ మోడల్ కూడా డెవలప్ చేస్తాం. దాన్ని కూడా వీడియోలో పెడతాం. చాప్ కట్టర్లు మొత్తం వివరంగా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ పిన్ పాయింట్ లాగా మొత్తం డీటెయిల్ గా చెప్పారు. నేను చాలా వీడియోలు చాప్ కట్టర్ గురించి చేసిన, ఇంత డీటెయిల్ గా ఎవరు చెప్పలేదు. మీరు ఇంత డీటెయిల్ గా ఎలా చెప్పగలిగారు? దానికి ఒక కారణం ఉందండి. నా జీవితమే చాప్ కట్టర్. నేను పుట్టి పెరిగినప్పుడు పని నేర్చుకున్నాకెళ్ళి ఇదే ఫీల్డ్లో ఇలా వీడికి ఎదిగినాం, ఇదే తయారు చేస్తున్నాం. నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పటి సంది కూడా దీని లోతుపాతులు రిపేరింగ్ కానీ దానికి ఎలాంటి సమస్యలు కానీ అన్నీ చూసి నేర్చుకొని దానికి నాకు ఇమిడిపోయింది. అది అలా చూసి దానికి సమస్య ఏడుంది, దాని ప్రాబ్లం ఏంటి, రైతు దగ్గరికి పోయి కూడా చూసినాం. ఇప్పుడు వేరే వాళ్ళు ఏంది తేవడం అమ్మడం అది ఏంది అనేది వాళ్ళ పేరు చూసినామా, బోర్డు పెద్దగా ఉందా, అందంగా ఉందా, దాని గురించి చెప్తారు తప్పగా నేను రైతులకు కూడా ఇప్పుడు మా దగ్గర కొనుక్కున్న వాళ్ళకి అడిగినా మా మిషన్ గురించి నిద్రలో లేపి అక్కడ ఏం ప్రాబ్లం ఉందని ఇట్లా అవుతుందంటే నేను చెప్పగలంత టాలెంట్ నేను నేర్చుకున్నాను. దాని మీద టాలెంట్ అనట్లేదు, దాని మీద అంత నేర్చుకున్నాను నేను. మిషన్ మీద అవగాహన పుష్కలంగా ఉంది. వాళ్ళు ఒకవేళ నా మిషన్ తీసుకురు, సార్ మాకు ఇక్కడ డబ్బులో గరగర అంటుందంటే ఒక ఉదాహరణ, అక్కడ పలానా దగ్గర నట్టు లూజ్ అవుతుంది పో అని చెప్పి ఈజీగా చెప్పేంత నేను దీని మీద 20 సంవత్సరాల సంది అందులో పుట్టి అందులో పెరిగినట్టుగా ఇదే ఫీల్డ్లోకి వెళ్ళి వచ్చి ప్రతిదీ దీనికి ఏంది చైన్ అంటే ఏంది, గేర్ అంటే ఏంది, బోల్ట్ అంటే ఏంది, ఏడేం పెట్టాలి, ఎంతమంది ఉండాలి, బ్లేడ్ ఎట్లా ఫిట్ చేయాలి అన్నీ నేను స్వయంగా నా చేతులారా ఎవరో చేస్తే కాదు, నేను చేసి నేర్చుకొని ఈ కొత్త మిషన్ డెవలప్ చేయడం జరిగిందండి. ఓకే, మీరు ఒక రోజు లేట్ అయినా అందరికీ అందుబాటులో రిపేర్ చేస్తామని చెప్తున్నారు. రిపేరు అంటే ఇంత ముందుకు ఉన్న మిషన్లకు టైం ఎక్కువ పట్టేది. అది మిషన్ తెస్తే గ్రైండింగ్ మిషన్, కటింగ్ మిషన్, తీయడం, వెల్డింగ్ కొట్టడం. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇక్కడ గ్రైండింగ్ పట్టలేదు, వెల్డింగ్ కొట్టలేదు. వచ్చిందా నట్టిప్పినా ఫిట్ చేసినామా అంతే. పని రాని వాళ్ళైనా మా పిల్లవాడు ఇలా వచ్చి 2 రోజులైనా పనిచేరే నట్టి గేర్ అయిపోరంటే వేసేస్తాడు. ఇంకొకటి ఆ సమస్య ఏంటంటే మా దగ్గర రాదేమో అనిపిస్తుంది. ఎట్లా అంటే రైతుకు వేసుకొచ్చే కిరాయి పెట్టే బదులు నేను వీడియో కాల్ చెప్తే నట్టిప్తో గేర్ పెట్టుకుంటాడు, అది కూడా ఈజీ. మీ దగ్గర మొత్తం ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు? మా దగ్గర ఇంచుమించు 15 మంది వరకు రండి. ఇప్పుడైతే 15 మంది వర్కర్స్ మేము కూడా పనిచేస్తాం. మేము దగ్గరుండి చేస్తాం. ప్రతిదీ వాళ్ళు చేసిన తర్వాత చెక్ చేసుకుంటాం. అంతా చెక్ చేసుకొని ఓకే అని టెస్టెడ్ అయిన తర్వాతనే పెయింట్ వేస్తాం. అప్పటి వరకు మేము పెయింట్ కూడా మిషన్. విన్నారు కదా, ఇక్కడ మనకు వెంకటేశ్వర్లు గారు తెలిపిన వివరాలు. మీరు ఇక్కడ చూడండి, వీళ్ళ టీం ఉంది ఇక్కడ. వీళ్ళ టీంతో పాటు వెనక చూడండి ఈ బాయ్స్ని పెట్టుకొని వీళ్ళంతా వర్కర్స్. టెస్టింగ్ పూర్తయిన తర్వాతనే రైతులకు ఇవ్వడం జరుగుతుందని మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏ పనైనా చాలా సులువుగా ఈజీగా చేయగలుగుతున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నాకు తెలిసి నేను ఇంతవరకు చేసిన చాప్ కట్టర్ల ఈ వీడియోలో ఒక మ్యానుఫ్యాక్చర్ హబ్ దగ్గర పోయి చూపించడము నేను ఫస్ట్ టైము. మీరు కూడా ఎవరైనా ఇట్లా చూసుంటే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏ వివరాలు కావాలన్నా మీరు వీడియో పూర్తి
పూర్తిగా చూసిన తర్వాత స్క్రీన్లో ఉన్న నెంబర్లకు కాల్ చేయండి, మీకు పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలండి.